తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం హుస్నాబాద్ ఆధ్వర్యంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికి సన్మానం చేసి సత్కరించారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను మంత్రి పొన్నం దృష్టికి తీసుకొచ్చిన సంఘం నేతలు, విశ్రాంత ఉద్యోగులు దీర్ఘకాలికంగా ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయి ఉన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రకృతి రీత్యా శరీరంలో మారుతున్న పరిక్రియ, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి ఇన్ని రోజులు సర్వీస్ చేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి జరగకపోవడం తదితర అంశాలు. మీ జమానాలో ఉన్నట్టు నోటి మాట విలువ లేదు. సమాజంలో నైతిక విలువలు పెంపొందించి రాబోయే సమాజానికి మంచి చిరస్థాయిగా ఉంటుంది. చెడు తగ్గించడానికి మీరంతా కృషి చేయాలి. హుస్నాబాద్, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ మీ ఆరోగ్యరీత్యా గుండె సంబంధిత వ్యాధులు, మోకాళ్ల చికిత్స మరియు తదితర వాటిపై ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇప్పిస్తాం. నా మనిషిని పెట్టి దగ్గరుండి చికిత్స ఇప్పిస్తా. మీకు ఎక్కడైనా ఆర్థిక సమస్య ఉంటే మా కార్యాలయ సిబ్బందికి గాని నాన్ను గాని సంప్రదించండి. చికిత్స చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నా. హుస్నాబాద్ అభివృద్ధిపై నా వంతు ప్రయత్నం చేస్తాను. 431 కోట్ల గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల తవ్వకానికి నిధులు తెచ్చా. 45 ఎకరాలకు సంబంధించి ఎన్జీటీకి పోయిన శంకర్ రెడ్డిని మా కార్యాలయానికి పిలిచి ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టి సానుకూలంగా స్పందించాలని 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్పినా. మీ అందరూ సహకరించాలి. అందరము శంకర్ రెడ్డి ఇంటికి పోదాం. రైతుల ముచ్చట గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే మన పొలాల్లోకి నీళ్లొస్తాయి. శంకర్ రెడ్డికి బతిమలాడి చెప్పినా. రేపు శంకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనను ఒప్పించండి. ఎన్జీటీ కేసు విత్డ్రా చేసుకొని గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపుదాం. రైతుల పొలాల్లోకి నీళ్లు వస్తాయి. అందరూ బతుకుతారు. రేపు మీరు ఆయన ఒప్పుకునే వరకు అక్కడే ఉండాలి. మధ్యాహ్నం లంచ్, రాత్రికి తిండి కూడా అక్కడే తిని ఆయన ఒప్పుకునే వరకు అక్కడే ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటు ముందు మెట్ల మీద 48 గంటలు అక్కడే ఉండాలనుకున్నాం. కోహెడ, చిగురు మామిడి సమస్య కూడా తీరుస్తాం. మీరు గౌరవెల్లి సమస్య పూర్తి చేస్తే మీ సమస్య 2 రోజుల్లో పరిష్కారం చేస్తా. నేను చొక్కారావు సత్యనారాయణ దగ్గరుండి రాజకీయం నేర్చుకున్నా. డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదు. నాకు ఈ దురలవాట్లు లేవు. ప్రభుత్వం చేస్తుందంటే కాదు, మీ అందరి సహకారం ఉంటేనే సాధ్యమవుతుంది. పిల్లలకు సామాజిక అంశాలు చెప్పండి. చెట్లు నాటేలా చూడండి. ప్లాస్టిక్ వాడకం లేకుండా చూడండి. గంజాయి తదితర దుష్ప్రభావాలు చెప్పండి. ఎల్లమ్మ చెరువు స్టేడియం కూడా వాకింగ్ ట్రాక్ సిద్ధం చేస్తున్నాం. పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం 3 ఆర్టికల్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఏ విధంగా క్షేత్రస్థాయి పోరాటం చేశారో మీ ప్రతినిధిగా తెలంగాణ విభజనలో ఓటు హక్కు వేసి ఆ విభజనలో భాగస్వామ్యం అయ్యే ఒక చరిత్రల జీవితకాలంలో నిలిచిపోయే విధంగా మరి నా కార్యక్రమంలో చేపట్టిన ఈ మాట సందర్భంగా మరి దాని లోపలనే గౌరవం నుంచి ఆ ప్రాంతానికి ఇంతకుముందు చేసుకున్న ప్రణాళిక ప్రకారంగానే అంత ఎకరాలకు నీరు అందించే విధంగా ఇంజనీరింగ్ సిస్టంలో మెత్తనాలజీ ఉంది. దాని ప్రకారంగా ఎత్తు పెంచకుండా మళ్ళీ భూసేకరణ అంశం రాకుండా అక్కడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ కార్యక్రమం కూడా తీసుకుపోతా ఉన్నామనే మాట మనం చెప్తాం. దాంతో పాటుగా 2 మండలాలు సైదాపూర్, చిగురుమామిడి ఫ్లడ్ ఫ్లో కెనాల్ నీళ్లు రావాలి. భీమదేవపల్లి, ఎలకతుర్తి, దేవాదల నీళ్లు రావాలి. ఈ ప్రాంతానికి అంతా కూడా గౌరవెల్లి, గండిపల్లి నీళ్లు రావాలి. అక్కడ బత్సాపూర్, కోరెంటిపల్లికేమో రంగనాయక సాగర్ నీళ్లు రావాలి. ఏ ఊరికి ఎన్ని ఎకరాలు ఏ ప్రాజెక్టు కింద వస్తుంది అనేటువంటి నక్ష వేసుకొని మొత్తం ప్రణాళిక తయారు చేసుకొని అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మా ఎత్తు పెంచొద్దని చెప్పినారు. దాని లోపలనే గౌరవం నుంచి ఆ ప్రాంతానికి ఇంతకుముందు చేసుకున్న ప్రణాళిక ప్రకారంగానే అంత ఎకరాలకు నీరు అందించే విధంగా ఇంజనీరింగ్ సిస్టంలో మెత్తనాలజీ ఉంది. దాని ప్రకారంగా ఎత్తు పెంచకుండా మళ్ళీ భూసేకరణ అంశం రాకుండా అక్కడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ కార్యక్రమం కూడా తీసుకుపోతా ఉన్నామనే మాట మనం చెప్తాం.